కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు గరుడ సేవ వివరాలు తెలిపారు. అయితే ఈ నెల 8న మలయప్ప స్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రమంలో తిరుమల కొండపైకి ఎక్కువ వాహనాలు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు ఈవో. గరుడ సేవకు ఏపీఎస్ఆర్టీసీ 400కు పైగా బస్సులు ఏర్పాటు చేసింది. 3000 ట్రిప్పులు నడిపేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ మండపము చూడ వామాచలోపం వేరుషి దర్శింప భృగు విభుండే. గరుడ సేవకు వచ్చే భక్తుల భద్రతకు సంబంధించి పగడ్బందీ ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. 1200 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విధుల్లో ఉంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పోలీస్ విభాగం నుంచి 3800 మంది విధుల్లో ఉన్నారు. అలాగే వారిలో 1500 మంది గరుడ సేవ కోసం పనిచేస్తూ ఉన్నారు. తిరుమలలోని ముఖ్యమైన కూడలలో డిస్ప్లే బోర్డులతో పాటు తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా భక్తులంతా సంతృప్తిగా గరుడ సేవ వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. వేల మంది దర్శించుకునేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవకు దాదాపు 3.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యమైన కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. భక్తులను గందరగోళానికి గురిచేసే విధంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. ఆ రోజు గ్యాలరీల్లో 2 లక్షల మంది ఉంటారు. అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే గరుడ వాహన సేవ 6:30 నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి, వాహన సేవలో దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా 5000 మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు, తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాము. అక్కడే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా కూడా అది తెరిచి ఉంచుతాము. అలాగే 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రవాణాకు సంబంధించి గరుడ సేవ రోజున 24 గంటలు ఘాట్ రోడ్లు తెరిచి ఉంచడం జరుగుతుంది. అలాగే ఈ కాలినడక రూట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెరిచి ఉంచడం జరుగుతుంది. భద్రతకు సంబంధించి అక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలన్నీ కూడా ముందు రోజు 9 గంటల నుంచి తర్వాత రోజు 6 గంటల దాకా కూడా రద్దు చేయడం